హాయ్ గైస్, మనం మన ఫస్ట్ వీడియోలో బ్యాట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మన గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే ఏంటి, వీళ్ళు గ్రేడ్స్ ఏంటి, నెక్స్ట్ మన గ్రెయిన్స్ ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి రఫ్గా అదంతా చెప్పేసిన తర్వాత మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. మామూలుగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 విల్లో బ్యాట్స్గా డివైడ్ చేస్తారు బ్యాట్స్ని, మన లెదర్ బ్యాట్స్ని. ఎలా అంటే గ్రేడ్ 3 బ్యాట్స్ మనకి కొంచెం తక్కువ రేట్కి దొరుకుతుంటాయి, గ్రేడ్ 2 కొంచెం లిటిల్ కాస్ట్లీ, అండ్ గ్రేడ్ 1 ఆర్ కాస్ట్లీ బ్యాట్స్. దాని మీద ప్రో బ్యాట్స్ ఉంటాయి. అవన్నీ త్రూ గ్రేడ్ 1 దాని కిందనే తీస్తూ ఉంటారు. విల్లో గ్రేడ్ 1 విల్లోస్ నుంచి, ఇంగ్లీష్ విల్లో నుంచి తీస్తూ ఉంటారు. సో మనకి ఒక బడ్జెట్ ఒక 3000 ఉంటే ఆ 3000లో మనం గ్రేడ్ 3 బ్యాట్ని తీసుకొని ఎన్ని గ్రెయిన్స్ ఉన్నా చూసుకున్న తర్వాత దాని తర్వాత మనము నాట్స్ అవన్నీ లేకుండా, నాట్స్, బ్లెమిషెస్ అంటే కట్స్, నెక్స్ట్ ఒక కలర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ వచ్చేస్తుంటాయి. అలాంటి బ్యాట్స్ మనం తీసుకుంటే ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉండదు, నాట్స్ ఇంకా గ్రేడ్ 3 బ్యాట్స్ లో మనము ఒక 1-2 నాట్స్ చూస్తుంటాం. కానీ ఆ నాట్స్ మనకి ఎక్కడ ఉండకూడదు అంటే ఎగ్జాక్ట్ గా ఈ బ్యాట్ లో ఇది మెయిన్ హిట్టింగ్ స్ట్రైక్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి ఈ హాఫ్ నుంచి కింద వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము నాట్స్ కానీ ఏదైనా డిఫరెంట్ కలర్ కానీ అది మాత్రం ఉండకూడదు. అవన్నీ మనకి ఎలా తెలిస్తే క్లియర్ గా, ఈ ఫైబర్ టేప్ లేని బ్యాట్స్ మనం చూసుకున్నాం అనుకోండి, ఈ ఫైబర్ టేప్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను కొనిన తర్వాత టేప్ వేసుకున్నాను, కానీ దీనికి ముందు మనకి బ్యాట్ ని క్లియర్ గా చూసినప్పుడు ఫైబర్ టేప్ లేదంటే మనం మన విల్లోని, మన వుడ్ ని క్లియర్ గా చూడగలం. సో ఫైబర్ టేప్ లేని బ్యాట్స్ ని తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఏవేవి నాట్స్ కానీ ఏమైనా కట్స్ ఉన్నాయా అని క్లియర్ గా చూసుకోవచ్చు. అలాంటి కట్స్ ఉన్న బ్యాట్స్ ని మాక్సిమం మనం తీసుకోము. సరే, ఇంకా ఉన్న బ్యాట్స్ లో ఒక్కొక్క 2-3 ఉన్నాయి అంటే ఈ పైన కట్స్ తీసుకోవచ్చు, లేదా బ్యాక్ కొంచెం ఎడ్జెస్ లేని కట్స్ ఎడ్జెస్ లేని దగ్గర చిన్న చిన్నవి ఏమన్నా డిఫరెంట్ కలర్ లాంటివి ఉంటే మనం తీసుకోవచ్చు. కానీ ఈ ఏరియాలో మాత్రం ఏం ఉండకూడదు. ఈ ఏరియాలో ఉంటే ఏంటంటే హిట్ చేసినప్పుడు సడన్ గా ఇంకా బాగా గట్టిగా బాల్ తగిలితే బ్యాట్ ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మాక్సిమం మనము ఏ ప్రాబ్లం లేని బ్యాట్ తీసుకుంటే మనకి కొంచెం లైఫ్ ఉంటుంది, అంతకని ఏం లేదు. మనం ఒక 3000 బడ్జెట్ లో ఇప్పుడు అనుకుంటున్నాం కాబట్టి 3000 ఏంటంటే మామూలుగా మనకి 4 గ్రెయిన్స్, 3-4 అంత మరి ఆ రేంజ్ లో గ్రెయిన్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే ఒక 4-5 అబౌవ్ 4 తీసుకుంటే ఏంటంటే కొంచెం దగ్గరికి ఉండేసరికి ఎక్కువ మనం నాకింగ్ చేసిన తర్వాత బ్యాట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎక్కువ గ్రెయిన్స్ ఉన్నది ఏంటంటే ఒక్కసారి నాకింగ్ తక్కువ చేసినా కూడా దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ తక్కువ ఉంటుంది. సో తక్కువ గ్రెయిన్స్ ఉన్నది ఏంటంటే, తక్కువ గ్రెయిన్స్ అంటే ఒక 4-7, 4-8 ఆ రేంజ్ లో ఉన్న గ్రెయిన్స్ బ్యాట్ ఏంటంటే నాకింగ్ చేసి మ్యాచెస్ ఆడిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ వస్తుంది, కానీ ఫస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ అంత క్లియర్ గా చూపిదు. సో ఇదంతా మనం ఫస్ట్ వీడియో చూసుకున్నాము. ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు మనం షాప్కి వెళ్తాము, చూసుకున్నాం బ్యాట్ ని, సరే ఇది నేను ఈ బ్యాట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇది నాకు నచ్చింది, ఓకే కింద నేను ఇప్పుడు హిట్టర్ని, నాకు కింద మీట్ ఎక్కువ ఉండాలి, ఈ ఎడ్జెస్ లో నాకు మీట్ ఎక్కువ ఉండాలి, కర్వ్డ్ ఉంది ఎడ్జ్, ఇట్లా చూసుకుని ఓకే కర్వ్డ్ ఉంది, ఓకే బ్యాట్ కర్వ్డ్ ఉంటే ఏంటంటే అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎప్పుడు స్ట్రైట్ ఉన్న బ్యాట్ ని తీసుకోకూడదు, కర్వ్డ్ కొంచెం లైట్ గా, ఇది ఇలా కర్వ్డ్ ఉండాలి, కొంచెం లైట్, మరి టెన్నిస్ బాల్ బ్యాట్స్ లాగా కర్వ్డ్ ఉండకూడదు. కానీ సరే కర్వ్డ్ ఉంది చూస్తున్నాను, గ్రెయిన్స్ అన్ని ఓకే, ఒక 4 అబౌవ్ గ్రెయిన్స్ ఉన్నాయి, వెరీ గుడ్, నాకేం ఇక్కడ ఏం బ్లెమిషెస్ కానీ ఒక నాట్స్ కానీ ఏం లేవు, క్రాక్స్ కానీ అట్లా ఏం లేదు బ్యాట్ కి, ఓకే ఈ బ్యాట్ నేను తీసుకోవచ్చు. హ్యాండ్లింగ్ ఒక్కసారి చూస్తాను, రైట్ హ్యాండ్లింగ్ బాగుంది, కట్ షాట్స్, సైడ్ కట్ షాట్స్ చూడండి, నీట్ గా ఆడుకోండి. నెక్స్ట్ ఫుల్ షాట్స్ చూడండి, ఓకే బ్యాట్ బాగుంది, లైట్ వెయిట్ ఉంది. నాకు ఒకసారి సింగిల్ హ్యాండ్ తో చూసుకొని, సింగిల్ హ్యాండ్ తో ఇలా చేయండి, చేసిన తర్వాత ఓకే హ్యాండ్లింగ్ బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాట్ చూసిన తర్వాత ఈ వుడ్ నాక్ బాగుంటుందా, కొడితే నాక్ బాగుంటుంది ఎలా చూడాలంటే, వాళ్ళ దగ్గర ఆ షాప్ లోనే వాళ్ళ దగ్గర సెమీ-న్యూ బాల్ తీసుకొని సరే నా దగ్గర సెట్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి, దాచిపెట్టుకున్నాను. నేనేంటంటే ఓల్డ్ బాల్స్ నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని పడేసుకోండి, ఓల్డ్ బాల్స్ ని దాచిపెట్టుకున్న తర్వాత ఏంటంటే మనము ప్రాక్టీసింగ్ టైంలో బాగా ఉపయోగపడతాయి ఓల్డ్ బాల్స్. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నప్పుడు సరే వేసి ఆడుకోవడానికి. సో మీరు కూడా ఓల్డ్ బాల్స్ ఏం పడేసుకోకుండా దాచిపెట్టుకోండి. ఒక సెమీ-న్యూ బాల్ తీసుకోండి, వాళ్ళ దగ్గర షాప్ దగ్గర సెమీ-న్యూ బాల్ తీసుకొని ఒకసారి ఇలా నాక్ చేయండి. అక్కడే మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, తక్కువ ప్రెషర్ లోనే అది ఎక్కువ ఇట్లా జస్ట్ టచ్ చేసేయాలి.
ఇలా మీరు టచ్ చేస్తూ ఉంటే అది ఇంకా లేస్తూ ఉండాలి. ఇలా జస్ట్ టచ్ చేస్తుంటే అది లేవాలి. జోన్ చూడండి, కింద కూడా ఒకసారి చూడండి, కింద కూడా ఇట్లా చూడండి, కరెక్ట్ గా లేస్తోంది. మీకు బాగుంది, బ్యాట్ నచ్చింది, హ్యాండ్లింగ్ బాగుంది. నేను ఇప్పుడు హిట్టర్ని, నాకు కొంచెం మీట్ ఎక్కువ ఉంది, లేకపోతే నేను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని, నాకు కొంచెం మిడిల్ అంటే మిడిల్ కాదు, కొంచెం ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాట్ అయితే ఈ ఏరియాలో కొంచెం మీట్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే ఏంటంటే బ్యాక్ ఫుట్ డ్రైవ్స్ కానీ దానికి బాగుంటుంది. హిట్టర్స్ ఏంటంటే ఫ్రంట్ ఫుట్ షాట్స్ కొడతారు, ముందుకెళ్ళి ఫ్రంట్ ఫుట్ వెళ్ళిపోయి టక్కని కొడతారు కాబట్టి వాళ్ళకి ఈ ఏరియాలో మీట్ ఎక్కువ ఉంటుంది. మన ధోని వీళ్ళందరినీ చూస్తే వాళ్ళ బ్యాట్స్ మాత్రం ఇక్కడ స్పార్టన్ బ్యాట్స్ ఇక్కడ లావు ఉంటాయి, ప్లస్ గట్టిగా ఉంటాయి స్పార్టన్ బ్యాట్స్. అవన్నీ కాస్ట్లీ బ్యాట్స్, సరే నో ప్రాబ్లం. అంటే గ్రేడ్ 1 బ్యాట్స్ అన్ని కాస్ట్లీ ఉంటాయి. సో నేను మీకు నాకు రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు, ఎట్లా అంటే ఒక 2000లో బ్యాట్ ఏదన్నా ఉంటే చెప్పండి. ఒక 2500-3000 ఏంటంటే మీకు గ్రేడ్ 3 బ్యాట్స్ వస్తాయి. నాట్ ఎ బ్యాడ్ బ్యాట్స్, కానీ బాగుంటాయి బ్యాట్స్ అన్ని బాగుంటాయి. కొంచెం గ్రెయిన్స్ చూసుకున్న తర్వాత కింద ఎక్కువ ఉన్నది తీసుకున్న తర్వాత బ్యాట్ మీకు కొంచెం వెయిట్ ఉన్నా కూడా ఒకసారి గ్లవ్స్ వేసుకొని ఆడండి. ఆడిన తర్వాత బాల్తో నాక్ చేసి చూడండి. చూసిన తర్వాత ఓకే, దీని తర్వాత మనము బ్యాట్ తీసేసుకున్నాము, వాటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత మనం ఇంట్లో ఏం చేయాలి, నెక్స్ట్ నాకింగ్ చేసుకోవాలి. ఆ నాకింగ్ ప్రొసీజర్ ఏంటో నేను మీకు రాబోయే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కీప్ సపోర్టింగ్ మీ. నేను మీకు క్రికెట్కి ఉన్న అన్ని ఏవేవి కావాలి అన్ని నేను మీకు డిస్కస్ చేసి ఉంటాను. ప్లస్ మీకు ఏవేవి కావాలి, మీకున్న క్వశ్చన్స్ అవన్నీ నాకు కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ రవి.